హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఈ రోజు గురు ఉపదేశ రత్నాల్లో నిన్న ప్రాణాయామం గురించి చెప్తున్నాము. ఈ రోజు కర్మ యొక్క రహస్యం గురించి భగవానే చెప్తున్నారు డైరెక్ట్ గా. కర్మము ప్రవర్తింపచేసే కర్తృత్వము, దైవాన్ని ప్రేమించని భక్తి లేమి, భగవంతుని నుంచి విడిపడిన వియోగము, దైవాన్ని తెలుసుకోలేని అజ్ఞానము మొదలైన ఈ 4 దోషాలు. అంటే 4 దోషాలతో ఉంది మన కర్మ. మనం ఇప్పుడు చేస్తున్న పనులన్నీ కూడా 4 దోషాలతో ఉన్నాయి. కర్మ ప్రవర్తింపచేసే కర్తృత్వం, కర్మే మనం చేసుకున్న కర్మే అది తనకు తానే పనులు చేస్తుంటే నేనే చేస్తున్నాను అనుకునే కర్తృత్వం. ఇప్పుడు మనం అందరం నేనే చేస్తున్నాం అంటున్నాం కదా, కానీ మన కర్మ మనని నడిపిస్తోంది. అది ప్రవర్తింపచేసే కర్తృత్వము. దైవాన్ని ప్రేమించలేని భక్తి. ఎంత భక్తో కానీ దైవాన్ని మాత్రం హృదయపూర్వకంగా ప్రేమించలేం. అలాంటి భక్తి. భగవంతుడి నుంచి విడిపడిన వియోగము, దేని వేరు భగవంతుడు వేరు అన్నటువంటి భావన. దైవాన్ని తెలుసుకోలేని అజ్ఞానము. దైవం అంటే ఏంటో తెలిస్తే ఈ మిగతా వికారాలు ఉండనే ఉండవు. ఇవి ఈ 4 దోషాలు అంటే కర్మ, భక్తి, యోగ, జ్ఞానాలనే 4 ధర్మాల ద్వారా మనం పోగొట్టుకోవలసిన 4 దోషాలు. వాటిని మళ్ళీ ఎలా పోగొట్టుకోవాలి? కర్తృత్వము, భక్తి లేకపోవడము, వియోగము, అజ్ఞానము. ఇవి 4 దోషాలతో ఉన్నాం మనం. కర్తృత్వం అంటే నేనే కర్తని, నేనే చేస్తున్నాను అని అన్ని పనులు చేస్తూ ఉండడం. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. అలాగే దైవాన్ని భక్తి, దైవం పట్ల ప్రేమ లేని భక్తి, అది భక్తి లేకపోవడం. భగవంతుడి కంటే నేను వేరు అన్న భావంతో ఉండడం. అసలు దైవం ఎవరా అని తెలుసుకోలేని అజ్ఞానం. ఈ 4 దోషాలు అంటే కర్మ, భక్తి, యోగ, జ్ఞానాల అనే 4 ధర్మాల ద్వారా పోగొట్టుకోవాల్సిన 4 దోషాలు ఇవి. ఎవరికి చెందినవి ఈ 4ను, లేదా ఎవరికి కలిగేయి అని విచారించుటే సరి అయిన కర్మ. ఇదంతా ఎవరికి? ఈ పనులు చేస్తున్నానే ఆ నేనెవరు? ఈ ఫలితాన్ని కోరుతున్నానే ఆ నేనెవరు? ఈ భక్తి చేస్తున్నానే ఆ నేనెవరు అని నిరంతరము ఇది ఎవరికి అని విచారించడమే సరి అయిన కర్మ, సరి అయిన భక్తి, యోగము, జ్ఞానానికి మార్గాలు. అదే నిజమైన కర్మ. ఎలాగంటే ఈ నిందితుడు అయిన ఈ నేను, ఇప్పుడు నిందితుడే కదా, వాడు ఏం చేశాడమ్మా? కర్తృత్వ భావంతో విర్రవీగుతున్నాడు. పైగా భక్తి లేదు వాడికి. పైగా భగవంతుడు వేరు, నేను వేరు అంటూ ఉంటాడు. అసలు భగవంతుడంటే ఏమో తెలుసుకోకుండా వ్యవహారం చేస్తూ ఉంటాడు. వీడే నిందితుడైనటువంటి మన నేను. తెలుస్తా మన నేను యొక్క స్వరూపం ఎలాగ ముసుగు తీసి చూపిస్తున్నారో. అవునమ్మా. ఆ నేనెవరా అని విచారిస్తే నేను అనే అహంకారం ఉనికి లేనిదిగా బోధపడుట చేత, ఈ నేను అన్నది ప్రశ్నిస్తే లేకుండా పోయేదై ఉండడం చేత అది నాశనమై పైన తెలిపిన 4 దోషాలు ఎప్పుడూ లేనివిగానే మాయమైపోతాయి. అవి అసలు ఎప్పుడూ లేవు అసలు. ఎందుకంటే ఇవన్నీ నేను చేస్తున్నాను, మరి నేను వేరు, దేవుడు వేరు, దేవుణ్ణి ప్రేమించవలసిన పనే ఉంది, అసలు దేవుడంటే ఏంటో తెలుసుకోలేని ఈ అజ్ఞాన అహంకారమైన ఈ నేను ఇటువంటి దోషాలతో కూడి ఉంది అని చెప్తున్నారు గురువులు. ఉందా లేదా? మన దానిని నేను ఎవరా అని ప్రశ్నిస్తే ఈ అహంకారము ఉనికి లేనిది ఉనికి అసలు లేనే లేదు. ఇది ప్రశ్నించకపోతే దానంత గట్టిది దిట్టది ఇంకొకటి లేదు. ప్రశ్నిస్తే దానంత అల్పమైంది స్వల్పమైంది ఇంకొకటి లేదు. ఆ ప్రశ్నించని కారణంగా విర్రవీగుతున్న మాయామోహ విహారమే ఈ నేను. తెలుస్తుందా?
ఈ అహంకారానికి ఉనికి లేనిదిగా మనకి బోధపడడం చేత నాశనమై విచారిస్తే నేను అనే అహంకారం ఉనికి లేనిదని మనకి తెలుస్తుంది. ఆ నేను నాశనం అయిపోతుంది. ఇక పైన చెప్పిన 4 దోషాలు ఎప్పుడూ ఆ నేను మాయా నేను ఉంటేనే దోషాలుంటాయి. అది ఎప్పుడైతే నాశనం అయ్యిందో ఈ 4 దోషాలు ఎప్పుడూ లేనివిగా మాయమైపోతాయి. కనుక ఈ దోషాలు లేని ఆత్మగానే తాను ఎప్పుడూ ప్రకాశించుటయే పరమార్థ సత్య జ్ఞానం అవుతుంది. అవేహీ లేవు. నేనన్నది లేకపోతే, నాదన్నది ఉండకపోతే అక్కడ అహంకారం ఉండదు, మమకారం ఉండదు. ఈ జగత్తుని ఒక మహాశక్తి నడిపిస్తోంది అన్న భావనే ఉంటుంది. ఆ మహాశక్తే నా స్వరూపము అన్న అనుభవం ఉంటుంది. ఎప్పుడు నేను అనేది ఈ నేనే అన్ని చేస్తున్నాను అన్నప్పుడు ఇక ఆ నిజ స్వరూపమైన నేను మనకు కొంచెం కూడా తెలియదు. ఎవరా అని ప్రశ్నించినప్పుడు ఆఖరికి ఏ దోషాలు లేని ఆత్మగానే తానెప్పుడూ ప్రకాశిస్తూ ఉండుటయే అదే పరమార్థ సత్యము నా స్వరూపముగా అనుభవానికి వస్తుంది. అదే కర్మరహస్యం అంటే. ఆ 4 రకాల దోషాలు నివృత్తి కోసం ఏర్పడిన 4 రకాల యోగాలు, దాని యొక్క సత్ఫలితము కూడా. ఈ 4 రకాల దోషాలు పోగొట్టుకోవడం కోసం ఏర్పడినటువంటి 4 రకాల యోగాలు ఏమిటి? కర్మయోగము, భక్తి యోగము, యోగ మార్గము, జ్ఞాన మార్గము. అవునా? ఈ 4 రకాల యోగాల సత్ఫలితము ఏంటి అంటే, ఈ 4 రకాల యోగాలని చేస్తూ వస్తే కర్మయోగం అంటే కర్మలు చేస్తూనే కర్మ ఫలాన్ని ఆశించకుండా ఉండడం కర్మ యోగం అవుతుంది. కర్మలు చేస్తూ కర్మ ఫలాలని ఆశిస్తే కర్మ నీకు బంధం అవుతుంది. ఇప్పుడు మనకి ఈ బంధాలు అందుకే ఏర్పడ్డాయి. నేను చేసా, నాది అని చేస్తూ ఉండడం వల్ల ఆ కర్మ మనల్ని బంధిస్తోంది. అదే కర్మని ఒక మహాశక్తి చేయిస్తోంది అని చేస్తే అదే కర్మ యోగ, ఆ కర్మ కాస్త యోగం అయిపోతుంది. అంతేకాకుండా ఒక మహాశక్తి యొక్క ఆధీనంలో ఈ సమస్త క్రియాకలాపాలు జరుగుతున్నాయి. నేను కాదు, నాది కాదు, ఏ పరమాత్మ అని ఆ పరమాత్మ మీద నిరంతరమైన భక్తి భావన, అదే భక్తి యోగం అవుతుంది. అంటే యోగ మార్గంతో ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని విధాల శక్తులు దేని వల్ల ఉండగలుగుతున్నాయో దాన్ని తెలుసుకోవడం, అదే యోగ మార్గం అవుతుంది. ఇక జ్ఞానము చేత ప్రకాశిస్తున్నటువంటి సద్వస్తువే నేను అని తెలుసుకోవడం జ్ఞానయోగం అవుతుంది. అవునా? అవునమ్మా. ఇప్పటికీ 4 రకాల దోషాలు నివృత్తి చేసుకోవడం కోసం ఏర్పడిన ఈ 4 రకాల యోగాల యొక్క ఫలితము ఏమిటి అంటే, నేనెవరు అనే విచార మార్గము ఒక్కటితోటి ఈ 4 నెరవేరిపోతాయి. జ్ఞానయోగము అదే, యోగ మార్గము అదే, భక్తి యోగము అదే, కర్మయోగము అదే. ఇవి 4 యోగాలు విడివిడిగా చేయబడేవైతే జన్మలు పట్టేస్తాయి. ఇవి అన్ని ఒక్క నేనెవరని ప్రశ్నతో ఇక చెయ్యవలసింది ఏమీ లేకుండా ఉన్న సద్వస్తు అనుభవానికి వస్తుంది. కనుక ఆ 4 యోగ మార్గాలు ఇక నిరుపయోగాలైపోతున్నాయని తెలుసుకో. అన్నీ చేస్తూ యోగ మార్గాలతో ప్రవర్తిస్తున్న వాడెవడు? ఎవడు? కర్మ యోగం. అతడు కర్మయోగండి. ఎంతసేపు సేవాగుణం, కర్మయోగిండి అంటున్నారు, ఒకడు ఉన్నాడు అక్కడ. అలాగే మహాభక్తుడండి అంటూ ఒకడు ఉన్నాడు అక్కడ. మహాయోగ మార్గంలో అనేక అతీత శక్తులు కలిగి ఉన్నాడు అంటూ ఒకడు ఉన్నాడు. అలాగే జ్ఞాన మార్గంలో నేను జ్ఞానిని అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ యోగాలు వేరువేరుగా ఉన్నా, ఆ క్రియలు వేరువేరుగా ఉన్నా, అన్నిటి యందు ఒక నేనున్నాడు. అసలు ఆ వేరువేరుగా చేసేదానికంటే ఇవన్నీ ఇలా చేసే ఈ నేనెవరు అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నతో ఈ 4 ఏ ఉపయోగము లేనివైపోతాయి. ఆ ఒక్కటి తీసేస్తే మిగతా ఏ సాధనల యొక్క అవసరము లేకుండానే అనేక జన్మల అజ్ఞాన అంధకారం క్షణంలో మాయమైపోయే నీ స్వస్వరూపం ప్రకాశిస్తుంది.
యుగాల నుంచి ఉన్న గుహలోని చీకటి పోవాలంటే యుగాలు పట్టదు, ఒక చిన్న దీపం వెలిగిస్తే పోతుంది. అలాగే కోటి జన్మల కర్మ ఫలాలు మనకు కుప్పలుగా ఉన్నా అక్కడ నువ్వు కర్మయోగ మార్గంలో వెళ్ళి దాన్ని దాటుదాం అనుకున్నా, భక్తిలో దాటుదాం అనుకున్నా, యోగ మార్గంలో దాటాలనుకున్నా, కర్మయోగంలో దాటాలనుకున్నా చాలా చాలా కాలం పడుతుంది. ఆ దాటాలనుకున్నప్పుడు చేసిన మళ్ళీ కర్మలు, దాని ఫలితాలు మళ్ళీ ఆ నేను ఉన్నంతసేపు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎవరా, ఎవరికా, ఈ నేనెవరు అని ప్రశ్నించిన తోడని ఆ నేను లేనిదే. ప్రశ్నిస్తే లేదుగా. లేదమ్మా. అలా ఎప్పుడైతే దాన్ని ప్రతిసారి ప్రశ్నించి చూడగా దాని బలం తగ్గిపోయి అది నాశనం అయిపోతుంది. ఆ ఒక్క నేను నాశనం అయితే ఇక ఏ మార్గము యొక్క అవసరము లేదు, ఏ సాధన యొక్క అవసరము లేదు, అసలు ఏ గమ్యము ఏ గమనము లేదు. అన్నది నేనే. అట్టి దివ్య స్వరూపమైన నా యందు నేను దేహమును అన్న ఒక్క భావన సూర్యునికి మబ్బు అడ్డొచ్చినట్లుగా అడ్డొస్తోంది. రాహువుని కేతువు కప్పింది, సూర్యుని రాహువు కప్పినట్లుగా అడ్డొస్తోంది. ఈ అడ్డొచ్చే ఈ నేనెవరా అని ప్రశ్నిస్తే తొలగిపోతుంది. అప్పుడు స్వస్వరూపం ప్రకాశిస్తుంది. అది నిజమైన సాధన తప్ప మిగతా సాధనలన్నీ కూడా ఇది తెలియకపోతే అవన్నీ నిరుపయోగాలే అని గుర్తుపెట్టుకోవాలి. అంటే కర్మ చేసే కర్తనైన నేనెవరు అని తన సత్యాన్ని పరిశోధించి తెలుసుకోవడమే కర్మయోగం యొక్క. కర్మలు చేస్తూ పోతూ నేను కర్మయోగిని, సేవా మార్గంలో ఇలా ఉంటాను, జన్మ ధన్యమైపోతుంది అని అనుకోకుండా ఈ కర్మలు చేసే నేనెవరు అని తెలుసుకోవడమే కర్మయోగం యొక్క తత్వం. కర్మకి మూలమైన తనని అంటే అహంకారాన్ని ఎవరా అని విచారించి తెలుసుకుని అహంకారం నాశనం కాకపోతే ఆ కర్మయోగం యొక్క ఫలితమైన శాంతిని పొందడం కుదరదు. ఎంత కర్మయోగివైనా ఆ కర్మయోగము చేసే వీడెవడా అని పరిశీలించి చూడకపోతే, చూసేసరికి ఈ చేసే ఈ నేను అనే అహంకారం లేకుండా పోతుంది. అది పోకపోతే నువ్వు ఎంత కర్మయోగము చేసినా దాని ఫలితమైన శాంతి నీకు రాదు. ఇక కర్మలు వస్తూ ఉంటాయి, నువ్వు చేస్తూ పోతుంటావు, అంతే. చేయడానికి మళ్ళీ పుడుతూ ఉంటావు. అందుకే చెప్తున్నాను, ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం, అవి గొప్ప గొప్ప హిమాలయాలు ఆ దర్శనాలు చేసుకున్నాం, ఏదో దేశం వెళ్ళి ఏదో దర్శనం చేసుకున్నాం, అక్కడ ఎంత గొప్పగా ఉంది ఎంత గొప్పగా ఉంది, అక్కడ జీవిస్తే చాలు, అక్కడ బతికితే చాలు అనుకుంటూ ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళి వచ్చి చూసొచ్చి ఆహా ఏం గొప్ప జీవితం అనుకున్నాడు, మళ్ళీ అక్కడ పుడతారు. పుట్టాల్సిందే. నేను ఇంకా భక్తితో ఉన్నాను, ఈ భక్తిని మించింది లేదు అనుకునేవాడని మళ్ళీ భక్తుడిగా పుడతాడు. నేను యోగిని అనుకున్నాడు, మళ్ళీ యోగిగా పుడతాడు. నేను సేవకుడిని అనుకున్నవాడు మళ్ళీ సేవకుడిగా పుడతాడు. జన్మ మృత్యువు నుంచి తప్పించుకోలేడు. ఈ కర్మ చేసే నేనెవరు అని ప్రశ్నిస్తే ఈ కర్మ చేసేవాడు లేడు అని తెలిసిపోతుంది. అలా తెలిసినప్పుడు ఏది మిగులుతుందో దాన్ని పొందకపోతే మీరు ఏ యోగ మార్గాన్ని అనుసరించినా కూడా మీకు ముక్తి కలగదు. కర్మల్ని ఆచరించే కర్త అయినా తన అహంకారం సత్యం యొక్క సత్యం ఏమిటి, ఈ కర్మలు చేస్తున్న నేను యొక్క సత్యత్వం ఏమిటి అని అంటే అహంకారం ఉనికి లేని అసత్యమేనని. ఇప్పుడు మన నేను ఉనికి లేనిదని మనకు తెలిసిందా? తెలిసిందమ్మా. అలా తెలుసుకున్నవాడే సకల కర్మ విధులన్నిటినీ నెరవేర్చే ఆయన నిజమైన కర్మ అనుష్ఠాన పరుడవుతాడు. ఎంత గొప్ప మాట చూడు. అన్నీ ఉండగా అన్నిటి నడుమ ఉంటూ కూడా నేనని ఈ అహంకార వ్యవహారమేది నేను కాదు, అది అసత్యమేను, అది ఆ నిమిషానికి అలా ఉంటుందంటే అది దాని పనులు నేను కాదు అని తన్ను తాను తెలుసుకున్నవాడే సకల కర్మలు చేస్తున్నప్పటికీ కూడా అతడు నిజమైన కర్మ అనుష్ఠాన పరుడు అవుతాడు. అన్ని చేస్తుంటాడు, చేస్తున్నది నేను కాదు, ఒక భావన. ఇప్పుడు మన అహంకారం ఒక భావనే. ఆ భావన తన కర్మవశాన దేహాన్ని పట్టుకొని ఎందుకు లేచొచ్చిందో ఆ దేహాన్ని పట్టుకుని దాని ప్రారంభం లేదు, పని అలా చేస్తూ కాసేపు చేసేసి పోతుంది. మరి వచ్చిపోయే నేనా? కాదమ్మా. మరి ఎన్నిసార్లు చెప్పను?
అని తెలుసుకుని అదేది నేను కాదు, నాది కాదు అని ఉన్నవాడే నిజమైన కర్మ అనుష్ఠానవేత్త. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. ఎందువల్లనంటే ఆత్మవిచారణతో అహంకారం నశించగా మహదానందం కలుగుతుందే తప్ప ప్రతిదినం ఆచరించే కర్మానుష్ఠానం అనే తపస్సుతో పొందగలిగేది ఏది ఉండదు. ఎప్పుడైతే ఈ అహంకారం నశించిపోతుందో అప్పుడు మహదానందం కలుగుతుంది తప్ప ప్రతి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఈ కర్మలు ఆ కర్మలు, ఈ అనుష్ఠానాలు, ఈ నిష్టలు ఆ నిష్టలు, ఆ పూజలు ఈ జపాలు అనేటువంటి ఈ తపస్సులతో పొందగలిగేదేది ఇక ఆ నిత్య ఆనంద స్వరూపం దగ్గర విలువలేనివి అయిపోతాయి. ఇవన్నీ చేసి ఏం పొందాలి? ఇవన్నీ చేసేవాడే ఉత్త హొళ్ళకి. వాడి వల్ల వచ్చేదే ఉంది, పోయేదే ఉంది. ఏమీ లేదమ్మా. లేకుండా ఉన్నప్పుడే సదానందం ఉంది. వాడు ఉండి ఇవన్నీ కల్పించుకొని ఇవి గొప్పవనుకుని తిరుగుతున్నాడు ఇంతకాలం. వీడెవడాన్ని ప్రశ్నిస్తే లేకుండా పోయేవాడు చేసే కర్మానుష్ఠానాలతో నాకేం పని? అప్పుడు అర్థవసాన్ని జరిగితే జరగని, లేకపోతే మానేని అని అటువంటి కర్మానుష్ఠానము వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఈ నేను కాదు, ఈ నేను కాదు, ఈ వ్యవహారంతో నాకేమీ సంపర్కము లేని ఆకాశ స్వరూపుడనే ఉన్నాను. అన్ని ధర్మ ఆచరణలకి అద్వైత సత్య జ్ఞానం ఒక్కటే ఆధారస్థానం. ఎవరు ఎన్ని రకాల ధర్మ ఆచరణలు చేసినా సరే అద్వయమై ఒక్కటే ఉన్నటువంటి ఆ సత్య జ్ఞానం ఒక్కటే ఆధారము. అందువల్ల ఆత్మజ్ఞాని ఒక్కడే కర్మ, భక్తి, యోగ, జ్ఞానం అనబడే సకల ధర్మాలను సక్రమంగా అనుష్ఠిస్తాడు. ఆత్మజ్ఞానము కలిగిన వాడు మాత్రమే సరి అయిన కర్మ చేస్తాడు, సరి అయిన భక్తి కలిగి ఉంటాడు, సరి అయిన యోగ మార్గంలో నడుస్తాడు, సరి అయిన జ్ఞాని అనబడతాడు. మిగతా వారందరూ కూడా, ద్వైత మార్గంలో ఉన్న వారందరూ కూడా వారు చేసే కర్మలు చేసే అహంకారిని ఉంచుకొని చేస్తారు తప్ప వాళ్ళు పరిపూర్ణత్వాన్ని, పూర్ణ శాంతిని పొందలేరు. భగవద్గీతలో కర్మ ధర్మాలని గురించి చెబుతూ, కర్మ గురించి ధర్మాన్ని గురించి చెప్తూ స్వధర్మ అనుష్ఠానమే కర్మయోగము అని చెప్పిన దానిని, స్వధర్మం నీ ధర్మం ఏదో దానిని ఆచరించడమే కర్మయోగం అని వాసుదేవుడు చెప్పాడు. దానికి శ్రీ భగవాన్ రమణులు ఇక్కడ చక్కటి వివరణ ఇచ్చారు. స్వ అంటే ఆత్మ, ధర్మము అంటే అందు స్థితమై ఉండడం, అదే నీ ధర్మం. స్వధర్మానుష్ఠానం అంటే స్వ అంటే ఆత్మ యందు సంస్థితమై ఉండడమే స్వధర్మ అనుష్ఠానము అని చక్కగా వివరించారు. కనుక ఆత్మనిష్టయే స్వధర్మము అని భావము. మన ధర్మం కదండి, మన కుల ధర్మం, మన జాతి ధర్మం, మన మత ధర్మం, మన కుటుంబ ధర్మం, మన శరీర ధర్మం అంటూ ఇవన్నీ స్వధర్మాలు అనుకుంటున్నాం మనం. అవి స్వధర్మాలు కావు. అసలు అవేవి నువ్వు కాదు, నీది కాదు. నీ స్వధర్మం ఎట్లవుతుంది? నీ ఆత్మ యందు నీవు నిష్ఠుడవై ఉండడమే స్వధర్మం. దాన్ని మించి దేని మీదకి నీ దృష్టి వెళ్ళినా అది పరధర్మమే. అర్థమవుతుందా? మరి ఎంత పరధర్మ పరాయణులే ఉండి స్వధర్మాన్ని పాలిస్తున్నాం. ఇది ధర్మం కదమ్మా, మరి ఇది ఇలా చెయ్యాలి కదమ్మా, చెయ్యకపోతే అలా అవుతుంది కదమ్మా, ఇలా అవుతుంది కదమ్మా. అవును, మరి ఆ అహంకారం నువ్వైతే, ఈ దేహం నువ్వైతే అవన్నీ అవుతాయి. నువ్వు చెప్పినవన్నీ అవుతాయి, నీకు వస్తాయి కూడా. అని ఈ అన్నీ నేను చేస్తున్నాను అనుకునేవాడెవడా అని ప్రశ్నించిన వెంటనే వాడే పోతుంటే వాడి ధర్మాలు, వాడి కర్మాలు వాడితో ఊడిపోవు పోతాయండి. అప్పుడు నీకేం మిగులుతాయి? అప్పుడు ఇక నువ్వేం చెయ్యాలి? కాబట్టి ధర్మనిష్టయే స్వధర్మము కదా, ఆత్మనిష్టయే స్వధర్మం తప్ప మిగతావన్నీ పరధర్మాలే. పరధర్మం భయావహం అన్నాడుగా. భయాన్ని, భ్రాంతిని, కష్టాన్ని కదా, జన్మ పరంపరని, దుఃఖాన్ని ఇస్తాయి. అంతకంటే భయావహం కావాలి? నాకేం భయం లేదండి, బోళ్ళు ఆస్తులు ఉన్నాయి, బోళ్ళు చుట్టాలు పట్టాలు ఉన్నారు, నాకేం భయం అనుకుంటాం మనందరం. ఏ నిమిషాన్ని నువ్వు చస్తావు అన్న భయం ప్రతి నిమిషం వెంటాడుతూనే ఉంది.
సంపాదించింది పోతాయేమో అని ప్రతి నిమిషం వెంటాడుతూనే ఉంది. ఏదో వచ్చి మీద పడిపోతుందేమో అని భయం ఒడిలో పడుకొని నాకు భయం లేదు అన్నవాడి వలే ఉన్నాడు జీవుడు. వాడు మోహితుడు అంటున్నారు. అందుచేత స్వధర్మము అంటే కర్మ రహస్యము తెలుసుకున్నవాడు ఏమిటి కర్మలన్నీ చేసేవాడెవడా అని ప్రశ్నిస్తే చేసేవాడే లేనివాడని గుర్తిరిగి తాను తన స్వరూపమందు నిలిచి ఉండటియే సరైన కర్మము, అదే స్వధర్మము అని ఖచ్చితంగా చెప్పారు మా భగవాను. మనకి ఎంత అర్థమైందో ఆ అర్థమైందని మనం ఎంత ఆచరించుకుంటున్నామో చూసుకోవాలి. ఇక జపము భగవాను నేను అన్నది ఎక్కడి నుంచి లయమవుతుందో, ఎక్కడ ఉదయించి లయమవుతుందో, ఎక్కడి నుంచి పుట్టిందో, ఎక్కడ మళ్ళీ ములుగుతోందో ఆ చోటుని జ్ఞాన విచారణతో పొంది స్థిరంగా ఉండలేని వాళ్ళు చెప్తే నేనన్న తలంపు పుట్టు చోటున నీ ధ్యాసను నిలుపు, అప్పుడు ఆ తలంపు అందే లయిస్తుంది అని చెప్పారనుకో, ఆ చోటున జ్ఞాన విచారణతో స్థిరంగా ఉండలేని వాళ్ళు జపం యొక్క మంత్రధ్వని ఎక్కడి నుండి పుడుతోందో ఆ చోటుని వెతికి తెలుసుకొని పొందుటే మంచిది. పోనీలే మంత్ర జపం చేసుకొని నీకు ఇష్టదైవం ఉన్నారు కదా, ఒక మంత్రం కూడా ఉంది కదా, ఆ మంత్ర జపాన్ని చేసుకుంటూ పో. మంత్ర జపం మొదలెట్టి నోరు మంత్ర జపం చేస్తూ ఉంటుంది, మనసు లోకాలని తిరుగుతూ ఉంటుంది. అదే మంత్ర జపం కాదు. మనస్సుని వాక్ని ఏకాగ్రం చేసి ఆ మంత్రం అందే ధ్యాస పెట్టి మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్ర నాదం ఎక్కడి నుంచి పుడుతోందో చూడు. ఆ మూలమే పరమాత్మ. అక్కడే ఆ మంత్రనాదం ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడే లయిస్తుంది. అదే ఓంకారం కదూ, అదే ఓంకారం కదా. ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అనేసరికి అక్కడికి వెళ్ళి కూర్చుంటుందిగా. అలాగే నేను అని లేచింది ఎక్కడి నుంచి వచ్చిందో అని చూస్తే అక్కడ దానిలో లయమైపోతుంది. ఓంకారం లయమైపోతుందంటే ఆహా కాసేపు ఓం అని మళ్ళీ అని మింగేస్తావు, కానీ ఆ మింగేసే వెధవని అక్కడ ముంచు. చేసేవాడు కూడా అక్కడ మునిగిపోవాలి. అప్పుడేముంది? అదే సమస్తమునకు మూలమై ఉన్నది. మూలంలో నిలువు అంటే నేనన్న శబ్దం ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడే సమస్తము అణిగిపోతుంది. ఇది జ్ఞానం. పోని మంత్రనాదం ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడే మళ్ళీ ఆ నాదం లయించిపోతుంది అని ఆ లయించిన చోట ఉండడమే భక్తి. ఇప్పుడు అర్థమైందా? మంత్రధ్వని ఎక్కడి నుంచి పుడుతుందో ఆ చోటుని వెతికి తెలుసుకొని పొందుటయే మంచిది. తన సూక్ష్మమైన లోదృష్టి ఎటువంటి మనోమౌనంతో, తన సూక్ష్మమైన లోదృష్టి అయినటువంటి మనోమౌనంతో. లోదృష్టి అంటే ఏమిటి? సూక్ష్మమైన లోదృష్టి అంటే ఏమిటి? మనోమౌనమే. మనస్సు మౌనంగా ఉంటే అప్పుడు ఏముందో నేను అని ఉదయించే స్థలం ఏది అని వెతికి హృదయంలో మునగలేని వారు మనసుతో ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్రధ్వని అనే పరావాకు ఎక్కడి నుండి పుడుతున్నది అని పరిశీలించడమే చక్కటి తపస్సు. వివరం చెప్పాలా? మళ్ళీ పైన చెప్పిందే ఇదిను. అవునమ్మా. ఎవరికైనా వివరణ కావాలా? వద్దమ్మా. నీకొద్దులే. వద్దమ్మా, అర్థమైందమ్మా. ఏమిటి? ఏమర్థమైందో చెప్పు. నెమ్మదిగా అనకుండా చెప్పు. మనసులో ఎక్కడైతే పుడుతుందో ఓంకారం పుడుతుంది లోపల, అదే మనోమూలము. అక్కడి నుంచి పర అనే చోట నుంచి అక్కడ వెతికి అక్కడ ఆగిపో అన్నారు కదమ్మా. అదిగో ఆ పరావాక్కలు నేను పట్టుకుంటున్నాను నాకు తెలుసు, అందుకే నేను ప్రత్యేకించి అడిగాను. నీకు ఆ మాటలంటే ఎంత ప్రేమో. పరాపశక్తి మధ్యమ వైఖరి కదమ్మా. పర అనేది ఆ మూలం అంటారమ్మా మామూలుగా.
కదమ్మా, ఓంకారం నాదం మిగతా అన్ని వదిలేసి నీకు ఇష్టమైన ముక్క పట్టుకుంటాడు మనిషి. అంతే, మానవుడి యొక్క మనస్సు అంతే. అందుకే నేను నా ముక్క అడిగాను నేను. ఓంకారం ఎవరు చేస్తున్నారు? ఎక్కడైతే పుడుతుందో ఓంకార నాదం ఎక్కడి నుంచో మొదలవుతుందో అక్కడే ఎండ్ అవుతుందమ్మా. మీరు అన్నారు కదా మనం ఎండ్ అవుతుంది. అలానే బా, ఓంకారనాదం పుట్టడం కాదు, పుట్టించుతున్నావు నువ్వు. నువ్వు పుట్టిందా అది? నువ్వు పుట్టిస్తున్నావా? నేనే పుట్టిస్తున్నాను. మనం నువ్వే కదా పుట్టిస్తున్నావు నాదాన్ని. అవునమ్మా. మరి ఎక్కడ పుట్టింది అంటావేమిటి? మనం ఎక్కడ లోపలైతే పుడుతుందో అదే మీ ఆత్మస్థానం అన్నారు కదమ్మా. పరమాత్మ స్థానం అదేను. అక్కడేను ఎండ్ అయ్యేది కూడా అక్కడే అన్నారు కదా మీరు. అవడమేమిటి? ఓంకార నాదం పుట్టాలంటే పుట్టించేవాడు అక్కడ ఉండాలా? వాడు ఉండకూడదు. నువ్వు లేకపోతే ఉట్టే పుట్టదు. ఉట్నే పుడుతుందా? పుట్టదమ్మా. పుట్టేవాడు ఉండాలమ్మా పుట్టేటప్పుడు. మరి ఉండకూడదు అంటున్నావుగా. అందుచేత ఏ నేను ఉండడం వల్ల ఓంకారనాదం చెయ్యబడుతోందో, అవునా? ఆ నాదం మళ్ళీ ఏ నేను దగ్గరికి వచ్చి ములుగుతోందో అదే నువ్వు. అదే నువ్వు. సూక్ష్మ దృష్టికి ఇది సమాధానం. ఆ నేనే పరబ్రహ్మ, ఆ నేనే పరమాత్మ, ఆ నేనే నువ్వు కొలుస్తున్న మంత్ర అధిష్టాన దేవత. ఆ నేనులో నుంచే కదా పుడుతోంది. ఆ పుట్టినటువంటి ఆ నాదం మళ్ళీ ఆ నేనులోనికే చేరుతోంది. ఆ నేనే పరమాత్మ, ఆ నేను గాని నేను అని మేనులోకి చేరి ఇవన్నీ చేసే నేను కాదు. అవును. పైగా నేనని అనడానికి ఆధారమైన మూలమేదో ఆ నేను గాని నేనని వచ్చి కదా ఈ మేనట్టుకుని తిరిగి ఈ నేను కాదు. అవును. అకార ఉకార మకారాల రూపంలో, సృష్టి స్థితి లయాల రూపంలో ఈ నేను ఒక శబ్ద రూపంలో బయటకు వచ్చింది. అంటే ఒకడు పుట్టాడనమాట. సృష్టి అని పుట్టి అంటూ ఉన్నాను అంటున్నాడు. మా అంటూ లేకుండా పోతున్నాడు. పుట్టాను అనుకుని, ఉన్నాను అనుకుని లేకుండా పోయే వీడెవడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళుతున్నాడు గనక అది దేని నుంచి వచ్చింది? అదే నీ నిజస్వరూపమైన నేను. దాని నుంచి ఇది ప్రతిబింబ రూపంలో, ధ్వని రూపంలో బయటకు వచ్చింది. ఆ ధ్వని రూపంలో బయటకు వచ్చినప్పుడు అకారము అంటే సృష్టి, అకారము మకారము మళ్ళీ మూలము అని ఇదంతా ఎవరికి తెలుస్తుంది? నీకేనా? ఆ నేనెవరు? అది కలగక ముందు కూడా ఉన్నదేదో అది నువ్వు, అది కలిగాక ఉన్నది నేను అనుకుంటున్నావు. అందుకే ఈ ఓంకారం చేస్తున్నది ఎవరు? నేనంటున్నావు. నేనంటున్నావు. ఈ ఓంకారం ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడ ఉండి మళ్ళీ దేనిలో లయిస్తోందో ఆ మూలమైన నేను నువ్వు గాని. ఇప్పుడు ఈ ఉండి పుట్టి పెరిగి మళ్ళీ లయించే నేను అనుకునే ఈ నేను నువ్వు కాదు. కాదమ్మా, పుట్టిన నేను. ఇప్పుడు ఆ రకంగా నీకు నీ నిజస్వరూపం తెలిసింది. నీవు పుట్టని నేనువి. ఇప్పుడు మనకున్నది పుట్టిన నేను. పుట్టిన నేను గిట్టక తప్పదు. పుట్టిన నేను గిట్టక తప్పదు. అవును. కానీ పుట్టని నేను ఎప్పుడు ఉంటాను. అది నీ ఎప్పుడు ఉండదు. అది నీ స్వరూపం. అని నీ స్వరూపం చావు పుట్టుకలు లేని పుట్టని సత్య వస్తువు. దానిలో నుంచే నేనంటూ ఈ పుట్టే శబ్ద స్వరూపం పుట్టి కాసేపు ఉండి మళ్ళీ దానిలోకి వెళ్ళి చేరుతోంది. ఇది
ఎవరా అని ప్రశ్నించకపోతే పుడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ ములుగుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, ములుగుతూ ఉంటుంది. ఇదే మన సావు పుట్టుకలు. సముద్రంలో నుంచి అనేక అలలు కలుగుతూ ఉంటే అలలు ఆహా ఈ అల ఆ అల అని చూసే వాళ్ళు దాంతో చూసి ఏదో గొప్పగా సంతోషపడతారు. కానీ ఈ అల యొక్క స్వరూప స్వభావం ఏమిటి అని చూస్తే నీరు. నీరే నీరే అలగా వస్తుంది, కాసేపు తైతక్క నడుతుంది, మళ్ళీ నీరైపోతుంది. అవునా? ఇది ఎవరా అని ప్రశ్నించినంతసేపు అలలే కనపడతాయి, నీరు కనపడదు. అలాగే ఈ నేనెవరా అని ప్రశ్నించకపోతే ఈ నేను మేను పట్టుకుని జన్మలు తిరుగుతుంది. ప్రశ్నిస్తే ఈ నేను తన మూలంలో అంతరించిపోతుంది. అప్పుడు ఏది మిగులుతుందో అదే పుట్టని సత్యమైన నీ నిజస్వరూపము. అందుచేత చాలా క్లారిటీ ఇచ్చారమ్మా. ఏదో పరావాక్కు, ఈ వాక్కు, ఆ వాక్కు ఏమిట మాటలు వలయం. తన సూక్ష్మమైన లోదృష్టి అయినటువంటి మనోమౌనంతో అక్కడ నేనని అనకుండా కదా, మరి ఈ నేనెవరు అని కనుక నువ్వు చూస్తూ ఉంటే, అక్కడ చూపే నువ్వై సూటిగా నీ లోపలికే నువ్వు చూస్తూ ఉంటే హృదయంలో మొలగలుగుతావు. ఇంకా అక్కడ మళ్ళీ రెండో నేను లేకుండా అయిపోతుంది. కానీ అలా ఉండలేకపోతే పోనీ ఒక మంత్రాన్ని జపించు. ఆ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్ర ధ్వని అనేటువంటి ఆ పరావాకు, ఆ శబ్దము ఎక్కడి నుంచి పుడుతోంది అని అక్కడ నిలబడి చూస్తే, ఆ పుట్టే చోటుని చూస్తే అక్కడి కదా పుట్టదు. చూడకపోతే పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది, పుట్టదు అని పరిశీలిస్తూ కూర్చోవడమే నిజమైన తపస్సు. శ్రీ కావ్యకంఠ గణపతిముని గారు జపంతో కూడిన ఆ స్థితిని పొందవచ్చునా అండి అని అడిగారు. ఆ జపం చేస్తూ 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 ఆ మంత్రనాదం ఎక్కడి నుంచి పుడుతుందో అని ప్రశ్నిస్తే నేను ఆ స్థితిని పొందవచ్చా అని అడిగిన ప్రశ్నకి సమాధానమే భగవాన్ ఇచ్చిన ఉపదేశం. దీని సత్యాన్ని, న్యాయాన్ని రాబోయే 717వ వచన భావంలో శ్రీ భగవాన్ చెప్తారు. పరావాకు అని పైన చెప్పింది ఏదో కాదు, నేను నేను అని మనం అనకుండానే తనకి తానే స్ఫురించే స్ఫురణ. అక్కడ అమ్మవారు దిమ్మవారు ఎవరు లేరు. నువ్వు నేనని అనకపోతే ఒకటి ఉందా లేదా అక్కడ? స్ఫురిత్. అవునమ్మా, అవునమ్మా. అదే పరావాక్ అంటే, అదే నేను నేను అని స్ఫురణ అని కూడా భగవాన్ ధృవీకరించారు. అదే అనక్కర్లేకుండా, అనుకోక్కర్లేకుండా తనకి తానే ఉన్నదేదో అదే నీ స్వరూపము, అదే పరమాత్మ. దాన్ని గుర్తిరిగి దాని యందు స్థిరంగా నిలిచి ఉండడమే మోక్షము. జపం యొక్క నిజ స్వరూపానివి నువ్వేనయ్యా. ఇంకా అందాక చెప్పాను, నేను జపం చేసే నేను లేకపోతే, మా ఓంకారం పుట్టించే నేను లేకపోతే ఎలా కుదురుతుంది అన్నానుగా. అది ఇక్కడ చెప్తున్నారు, జపం యొక్క నిజస్వరూపాన్ని నువ్వే. నువ్వు లేకపోతే జపం ఎక్కడిది? కనుక నువ్వెవరివి అని నీ సహజ స్థితిని విచారించి గ్రహిస్తే, ఆహా ఏమిటి వింత, నీవు ఎంతో ప్రయత్నంతో చేస్తున్న ఈ జపం ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది అని తెలుసుకుంటా. ఏం జపం అది? నేను అని నువ్వు చేయకుండానే ఆస్ఫురిస్తున్న ఆ స్ఫురణే. అది నువ్వు చేస్తున్నావా? ఎంతో కోట్ల 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 మంత్ర జపాలని చేస్తే ఏ ఫలితం వస్తే ఆ ఫలితాలు నిలవపోతుంటే శాంతి ఎలా వస్తుందని అడిగితే కదా, మంత్రనాదం ఎక్కడి నుంచి పుడుతుందో చూడు, మనసు అక్కడ లయిస్తుంది, అదే తపస్సు అని చెప్పారు కదా. కనుక మంత్రం యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే నువ్వే. నీకు నువ్వుగానే స్ఫురిస్తున్నావు, ప్రకాశిస్తున్నావు, ఉన్నావు, ప్రకాశిస్తున్నావు, సత్య చిత్తయి ఉన్నావు. ఉన్నావా?
కాబట్టి నువ్వు ఈ నేనెవరు అని నీ సహజ స్థితిని విచారించి గ్రహిస్తే, ఆహా ఏమి ఈ వింత, నేను ఎంతకాలము ఎంతో ప్రయత్నంతో చేస్తున్న ఈ జపం ఇప్పుడు ఏ ప్రయత్నమో అక్కర్లేకుండానే సర్వ సహజంగానే తనకి తానే లోపల ప్రకాశిస్తుంది. అవునా? అక్కడ చేసేవాడు చేయబడేది చేత లేనటువంటి ఒక స్ఫురత్తు ప్రకాశిస్తుంది కదా. నువ్వు చేసి దాన్ని చెడగొట్టావు, చేసి దాన్ని తప్పించని చేసే వ్యధవని తీసుకొచ్చి చేసేవాడు ఎవడా అని చూస్తే ఈ చేసేవాడే లేనివాడు కాబట్టి వాడి చేతలు కూడా ఆగిపోతే ఏది చెయ్యక్కర్లేకుండానే ఎస్సైవ స్ఫురణం సదాత్మకం. ఏ సదాత్మకమైన స్ఫురణ ఎందు అసత్తు కల్పనలన్నీ భాషిస్తున్నాయో అదే సాక్షాత్, అదే నువ్వు. ఇది అనుభవానికి వచ్చిందా, ఇక పునరావృత్తి లేదు అనేసరిగా దక్షిణామూర్తి. అది నువ్వు నేను నేను అని అంటుంటేనే ఉంటుందా నీ లోపల నేను ఉన్నాననే స్ఫురణ? లేదమ్మా. నేనున్నానని అనుకోనండి, అనుకోకపోతే చచ్చిపోతానండి, లేకుండా పోతానని ఎవరైనా అంటారా? మరి అనుకోకపోయినా ఉన్నావు కదా. ఉన్నానమ్మా. ఆ ఉన్నదే నీ నిజ స్వరూపము. అనుకున్నావా ఈ దిమ్మ నువ్వు అయిపోతున్నావు. అయిపోయాక ఇక ఈ కథలన్నీ మొదలెడతావు. దీనివల్ల ఏం ప్రయోజనం? నాశనం తప్ప. అనకుండానే అనుకోకుండానే నాకు నేనే ఉన్నాను అని ఉండడమే నీ నిజస్వరూపం. దాన్ని నువ్వేం జపం చెయ్యాలి, ఏం తపం చెయ్యాలి? ఇప్పుడు అర్థమైందమ్మా, ఊరికే ఉండడం అంటే ఇదేనని. మరి నీకు అన్ని ముందే తెలిసిపోతా ఉంటాయి. మళ్ళీ అది మనకి తెలిసి నిశ్చయించుకోకూడదు. అది మనకి తెలిసిన కావాలని ఇప్పుడు తెలిసిన దాంతో కలగలుపున అది ఇదే అనుకుంటూ ఉంటాం. అదే తప్పు. అది ఏది కాదు. ఏది లేకపోతే ఉన్న ఆ స్ఫురత్తేదో, ఉన్నాను అని అనకుండానే ఉన్నదేదో అది స్వయంగానే ఉంది. అదే నువ్వు అని ఎలా తెలుస్తుంటే అనకుండా ఉంటే సరి తెలుస్తుంది. ఈ నేను అనడమే దానికి అడ్డు. అనకపోతే ఉన్నదేదో అదే నువ్వు. ఇంకింతకంటే స్వరూప బోధన ఇంకెవరు చెప్పలేరు, చెప్పరు కూడా. మరి మీకు ఇంకెవరైనా చెప్తే పోండి అక్కడికి. లేదమ్మా, ఇంకా ఇంతకంటే స్పష్టంగా అర్థమైందమ్మా, చాలా బాగుంది. ఎప్పుడు అన్ని బానే ఉంటాయి నీకు. కూర్చుంటే ముట్టుకే, నుంచుంటే ముట్టుకే వెయ్యాలి నిన్ను. భగవంతుని అన్ని నామాలలోనూ నేను నేను శబ్ద రూపం లేని మొట్టమొదటి నామం. మొట్టమొదటి భగవంతుని మొదటి పేరేమిటి? నేను నేను అన్నటువంటి శబ్దము ఏమీ లేకుండా తనకి తానే స్ఫురిస్తున్న స్ఫురణ, అదే భగవంతుడి మొదటి నామం. తనకి తానే ఉండది. అన్ని ప్రాణుల్లో ఏకమై ఉండువాడు భగవంతుడు ఒక్కడే. అందరూ తమని నేను నేను అని అంటారు కదా. కనుక అదే భగవంతుడి నిజమైన నామం. నేనంటే భగవంతుడు, మేనంటే జీవుడు. జీవుడైతే జన్మ పరంపరలో పడి కొట్టుకుపోతావు. అవునా? నేను అని అని నేనుగా మాత్రమే ఉంటే దేవుడు అయిపోతావు. కాబట్టి ప్రతి అందరూ నేను నేనని అంటారు కాబట్టి అదే భగవంతుని నిజమైన పేరు. ఎక్కడ నేనన్నా అది వాసుదేవుడు తప్ప ఇంకెవరు నేననలేరో మొయ్యో మొయ్యో అంటున్నాను నేను. అదే భగవంతుని నిజమైన నామం. అందువల్ల నీవే ఆ జపం యొక్క నిజస్వరూపం. జపం యొక్క నిజస్వరూపం నువ్వే. స్ఫురత్ తారా నాయక శేఖరం
స్మితముఖిం ఆపీన వక్షోరుహం కదా, స్ఫురత్ ప్రకాశిస్తోంది, దానిలోనే సమస్తము ప్రకాశిస్తున్నాయి. అదే నీ స్వరూపం. తన సహజ స్థితిని విచారిస్తే ప్రయత్న రూప కర్తృత్వము నశించిపోతుంది. నేనెవరా అని ప్రశ్నిస్తే ప్రయత్నంగా ఇది చేసా అది చేసా ఇది చేయాలి అది చేయాలి అనేటువంటి వాడు ఉండడు. అప్పుడు సహజంగా అప్రయత్నంగా ఉన్నాను అన్న స్ఫురణ జరుగుతూనే ఉంటుంది అని భగవాన్ ఉపదేశం. నువ్వేమన్నా ఉన్నాను అని అంటేనే ఆ స్ఫురణ ఉండి, లేకపోతే లేదా? సర్వసహజంగా ప్రతి ఒక్కరిలో జరుగుతోంది కదా. దాన్నే మన శ్వాసలో మరి అజప గాయత్రి అని మన ప్రయత్నం లేకుండానే సోహం భావంతో లోపలికి వెళ్ళి వస్తోంది కదా అంటే అది గుర్తిస్తగలుగుతావు. ఇది వచ్చి వెళ్ళడానికి ఇంకా లోపల ఏముంది? అస్ఫురత్, తనకి తానే ప్రకాశిస్తున్న ఉన్నాను అన్న అస్ఫురణ, దాని ఆధారంగానే మిగతావి ఏవైనా ఉండగలుగుతున్నాయి. అర్థమవుతుందా? బాగా అమ్మా, స్పష్టంగా ఉందమ్మా. విషయ జ్ఞానం అంతా వాటిని తెలుసుకుంటున్న కర్త అయిన తనలో, ఇప్పుడు ఈ విషయ జ్ఞానం అంతా మనకి తెలుస్తోంది కదమ్మా, దీన్నంతా దాన్ని తెలుసుకుంటున్న కర్త అయిన తనలో అనన్యంగా ఏకమై మాయమయ్యే వరకు, అంటే స్వరూప జ్ఞానం పొంది అన్య వస్తువు మాయమయ్యే ముందు ఆ బ్రహ్మమే నేను, పరబ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి, సోహం శివోహం అని వృధాగా నోటి మాటలతో చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పు? ఆ నేనుతో అన్ని మాయమైపోతుంటే, నేనని అనకుండా ఉంటే మాయమైపోతున్నప్పుడు అది చేయడం మానేసి నేను బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మాన్ని నేను నేను శివోహమస్మి సోహమస్మి అని వృధాగా అనుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అనుకుంటేనే ఉండి అనుకోకపోతే లేకుండా, అనుకుండా లేకుండా పోతావా? అనుకోకపోతే లేకుండా పోతున్నావా? లేదమ్మా, ఉన్నాను. మరి ఇకనే ఇంకా శివోహం సోహం అనవలసిన అవసరం లేదమ్మా. పనే ఉంది. అనుకున్నా అనుకోకపోయినా, అనుకుంటే ఏదో చేసే పడుస్తున్నాడు. అనుకోకపోయినా ఉన్నది ఉంది కదా, అనుకోకపోతే ఉన్నది అదే నువ్వు. అనుకున్నాక ఉన్నది ఇగో ఈ వాణో, ఆ రాధో, ఆ శేషో, ఆ సుందరు. అది ఎవరు? ఆ దేహానికి పెట్టిన పేరు అదే నువ్వు కాదమ్మా. అదిగానే చలామణి అవుతున్నాం మనం. అదిగానే చలామణి అవుతున్నాం మనం. అవునా? అవునమ్మా. కానీ ఎంత స్పష్టంగా క్లియర్ గా చెప్పారమ్మా ఈరోజు. అందుచేత అనుకుంటే ఏది నువ్వు కాదో అది నువ్వైపోయి అలాగానే చలామణి అవుతూ ఇదే నిజం అనుకుంటున్నావు. అనుకోకపోతే ఏది లేకుండానే నువ్వు ఉండగలిగిన సత్స్వరూపానివై దానిలో స్థిరపడిపోతావు. నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అని నోటితో జపిస్తూ తిరగడం మానేసి ఆత్మనిష్టతోనే బ్రహ్మమయంగా ఉండిపో. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని నోటితో అంటూ మనసుతో అనుకుంటూ ఎన్నాడు తిరుగుతావు? నువ్వు అనుకోకపోతే లేవా ఏమిటి? బ్రహ్మం అలాగే ఉందిగా, స్ఫురత్తుగా. అందుచేత అలా నోటితో జపిస్తూ మనసుతో జపిస్తూ తిరగడం మానేసి బ్రహ్మమే నీవుగా, అనుకోక్కర్లేకుండానే ఉన్నదేదో అదిగా నువ్వు ఉండిపో. అట్లా కాకుండా విశ్రాంతి విరామం లేకుండా కోట్ల సంఖ్యలో జపాలు చేసేస్తే మాత్రం ఈ జనన మరణం అనే దుఃఖం పోతుందా? పోదు. మళ్ళీ జపం చేయడానికి పుడతావులే, మళ్ళీ పుట్టు, మళ్ళీ పూజ చేయడానికి పుడతావు, మళ్ళీ ఊర్లంతా ఊరేగడానికి పుడతావు. ఏది చేస్తూ గొప్పవనుకుంటున్నావు వాటి కోసం మళ్ళీ పుడతావు. అర్థమవుతుందమ్మా? అవునమ్మా. మందు తినాలి తప్ప మందు పేరు జపిస్తే జబ్బులు పోతాయండి? మందు మింగితే జబ్బు పోతుందా? మందు పేరు జపిస్తే జబ్బు పోతుందా?
మందు మింగితే పోతుంది. అట్లాగే మహావాక్యాలైన శివోహం, సోహం, నేను బ్రహ్మమును అనేటువంటి అనేక శబ్దపద విన్యాసాలను ఎంత జపిస్తే మాత్రం నీ జన్మబంధం పోతుంది, భవరోగం పోతుందా? పోదు. అది చెప్పే వస్తువేదో ఆ బ్రహ్మముగా తాను నిష్టలో ఉండాలి. అది దేని చెప్తోందో దానిలో నిలబడి ఉండు, దానిలో నిలిచిపోయి ఉండు, అప్పుడే భవరోగం పోతుంది. అదే నిజ అజపం. తనకి తానే ఉన్నది, ఉన్నానని ఎరిగి ఉన్నది. దానికోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు. ఏదైనా చేస్తే అది అడ్డు, చెయ్యకపోతేనే అది నువ్వై ఉంటావు. అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. స్వామీజీ చెప్పారని ఆ మొక్క అది నువ్వై ఉండు అని పెట్టారు కదా దానిలో. మరి మీ అందరికి ఏమర్థమైందో? అది నువ్వై ఉండడం అంటే ఇదే. ఇది అది నేను అనుకుంటూ ఉండడం మానేసి ఉంటే ఉన్నదేదో అది నువ్వై ఉంటావు. ఇక నిజమైన దేవాలయం ఏది? జగజ్జీవులకు దేవాలయము ఈశ్వరుడు అన్న సత్యాన్ని తెలుసుకోలేని పామరజనుడు. జగజ్జీవులకు దేవాలయం ఈశ్వరుడే. జగత్తుకి జీవుడికి కూడా ఆలయం ఏది? దేవాలయం పరమాత్ముడే అనే సత్యాన్ని తెలుసుకోలేని పామర జనులకి గోపురాలు, ప్రాకారాలు, గర్భగుళ్ళు మొదలైనవి. ఒక చిన్న గుడిని ఈశ్వరుడు కోసం నిర్మించి సర్వవ్యాపి అయిన ఆయనని ఒక చిన్న విగ్రహ రూపంలో మలిచి ఆ గడిలో ప్రతిష్ఠించి పూజలు, తిరునాళ్లు వంటివి సేవలు చేస్తూ ఉంటారు. జగత్తు జీవులు ఈ అనంతమైన ఈ ప్రపంచానికి దేవాలయం పరమేశ్వరుడనే దేవాలయంలో జగజ్జీవులు ఉన్నారు. అవునా? ఈశ్వరులోనే కదా సమస్త జీవకోటి ఉంది. జగజ్జీవులకి దేవాలయం ఆ సర్వేశ్వరుడే అన్న సత్యాన్ని తెలుసుకోలేని పామరజనులు ఈ గోపురాలు, ఆ ప్రాకారాలు, గర్భగుళ్ళు, ఆ గుళ్ళు, ఈ గుళ్ళు అని ఒక చిన్న గుడిని కట్టేసి దానిలో ఈశ్వరుని, సర్వవ్యాపి అయిన ఈశ్వరుని ఒక చిన్న విగ్రహంలో పెట్టేసి ఇంకా పూజలు, తిరునాళ్లు, వేడుకలు, సేవలు చేస్తూ ఉంటారు. ఈ సేవకి వెళ్ళాం, ఆ సేవకి వెళ్ళాం, ఆ సేవ చేయించుకున్నాం, ఈ సేవ చేయించుకున్నాం, ఈ కళ్యాణం చేయించుకున్నాం, ఆ కళ్యాణం చేయించుకున్నారా? చేసే వీడెవడో మరి. నువ్వు చేస్తున్నావా? ఆయన చేయిస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు అనుకోగా మేమే చేయించాం సేవ. నువ్వు సేవ చేయించావా? అసలు నీకేమన్నా ఇంగితం ఉందమ్మా? అదే అమ్మా, ఎంత అజ్ఞానం అనేది ఇప్పుడు తెలుస్తుందమ్మా. కాబట్టి నిజమే పరమాత్ముడి దేవాలయం. ఇంకే ఒక పాట మరి ఎవరు రాశారో తెలియదు, సౌరీస్ గారు రాశారేమో. హృదయమే రమణాలయం, హృదయ రమణుని ఆలయం, అంతులేని ఆలయం, ఆనందమైనది ఆలయం, హృదయమే రమణాలయం, హృదయ రమణుని ఆలయం. చక్కటి పాటది. అది ఆలయం. దానిలోనే సమస్త విశ్వము ఉన్నాయి, దానిలోనే సమస్త జీవరాశులు ఉన్నారు. అదే ఈశ్వరాలయం. అంటే ఈశ్వరుడు ఆలయంలో ఉన్న జీవులందరి యందు ఈశ్వరుడే ఉన్నాడు అని తెలుసుకోలేక ఒక గుళ్ళు గోపురాలు కట్టి దానిలో ఒక బొమ్మ పెట్టి దానికి సేవలు చేస్తూ మేము దైవ అర్చకులము, దైవ సేవకులము అనుకుంటున్నారు. నిజమైన దేవాలయం నీ హృదయమే. అదే ఈ విశ్వానికి కూడా ఆలయం అని చెప్పారు. ఇక దివ్యనామం అంటే ఏమిటో తెలుసా? హృదయం అనే సద్వస్తువు ఉన్నాను అనే స్ఫురణ రూపంగా హృదయం నుంచి నానా విధాలుగా వ్యాప్తి చెంది గోచరిస్తున్నప్పుడు ఆ సద్వస్తువుకి
ఇచ్చే అనేక సహస్రనామాలన్నింటినీ పరిశోధిస్తే నేను అనే నామమే దివ్య నామం అవుతుందని గ్రహించు. నేను అన్న నామమే దివ్య నామము. ఇది నీకేమర్థమైందే చెప్పు. మరొకసారి చదువుతాను. హృదయం అనే సద్వస్తువు ఉన్నాను అనే స్ఫురణ రూపంగా హృదయంలో ఉందా మన అందరి హృదయంలో ఉందమ్మా. ఉండి నానావిధ రూపాలుగా వ్యాప్తి చెంది మనకు కనిపిస్తోంది. నీ హృదయంలో ఉన్నది కదా నీకు వెలుపల విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నీ వెలుపల కనిపిస్తోంది. ఎక్కడ ఉన్నాను అన్న స్ఫురణ రూపంలో హృదయంలో ఉండి నానావిధ రూపాలుగా వ్యాప్తి చెంది గోచరిస్తున్నప్పుడు ఆ సద్వస్తువుకి ఇచ్చే అనేక సహస్రనామాలన్నింటినీ పరిశోధించి చూస్తే ఏదో విష్ణు సహస్రమో, లలితా సహస్రమో, శివ సహస్రమో, ఇంకే సహస్రమో అన్ని సహస్రనామాల్ని పరిశీలించి చూస్తే నేను అనే నామమే దివ్యమైన నామమవుతుందని గ్రహించు. అదేంటండి ఎక్కడ విష్ణు సహస్రనామంలో గాని, శివ సహస్రనామంలో గాని, లలితా సహస్రంలో నేను అన్న నామం లేదుగా. ఈయన కొత్త నామం తెచ్చిపెట్టాడు. ఉందా ఎక్కడ నేను అన్న నామం? మరి లేదుగా. ఇప్పుడు మీరు చెప్పిన దానికి అదే అర్థం అంతే కదమ్మా. మరి ఏది ఇప్పుడు ఇంతసేపు మీరు అర్థం చెప్పారు కదమ్మా. అసలు నేను స్ఫురత్తుగా ఉంది కదా, అదే అసలు నేనని చెప్పారు కదమ్మా. అంచేత నేను అన్నది ఉంటేనే అనేక నామాలు ఆ ఉన్న ఆ జ్ఞానంలో నుంచి అనేక నామాలుగా వెలువడుతుంది. ఇన్ని సహస్ర నామాలు ఏ నేను ఉండడం వల్ల స్మరింపబడుతున్నాయో ఆ నేనే భగవంతుడు. అవును, పరమాత్మ. నువ్వు ఉండి సహస్రనామాలు చేస్తున్నావా, సహస్రనామాలు చేస్తే ఉంటున్నావా? నేను ఉండి సహస్రనామాలు చేస్తున్నాను. ఆ నేనే పరమాత్ముడు. అదే ఆయన మొదటి పేరు. భగవాన్ రచించిన అరుణాచల పంచరత్న గ్రంథంలో 2వ పద్యంలో త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృజ్యహమిత్యాత్మతయా నృత్యసి భోస్తే హృదయం అనే నామంతో సమస్త జీవుల హృదయాలలోనూ చైతన్య నాట్యం చేస్తున్నావు అని భగవాన్ రచించిన అరుణాచల పంచరత్నాలు. త్వయి అరుణాచల, నువ్వే అఖండ ప్రకాశమా, సర్వం అన్నిటిలో. త్వయి అరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనం, సమస్త జీవులు పుట్టడం, ఉండడం, లీనమవడం. చిత్రం ఏమిటో ఇలా పుట్టేయడం అలా లోపలే కదా పుట్టుకలు, సావులు, పెరుగులు ఆ పరమాత్మలోనే కదా. హృజ్యహమిత్యాత్మతయా నృత్యసి భోస్తే, హృదయమందే నేననేటువంటి స్వరస్వరూప నీ చైతన్య తాండవంలోనే సమస్త జీవరాశులు పుట్టి ఉండి నీలోనే లయిస్తున్నాయి ప్రభో. నృత్యసి భోస్తే వదంతి, అట్టి నిన్ను హృదయము అంటున్నారు అన్నారు ఆయన. అంచేత భగవాన్ తను రచించిన అరుణాచల పంచరత్న గ్రంథంలో 2వ పద్యంలో భావాన్ని క్రమం చక్కగా ఇలా గ్రహించుకోవాలి. నేను ఆత్మవై సమస్త జీవుల హృదయాలలోనూ నర్తనమాడుట కోసము వెలిసావయ్యా హృదయం అన్న పేరుతో. నేను 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 అంటూ ఆత్మస్వరూపుడవై సమస్త హృదయాలలో నర్తనమాడుతున్నావు. అక్కడ ఆ స్ఫురత్, ఆ ప్రకాశం ఉండడం వల్లనే దాన్ని మేము గ్రహించడం కోసం హృదయం అన్న పేరుతో అందరి యందు ఉన్నావు. పరమాత్ముడు ఎక్కడున్నాడా అని వెదికి చూస్తే తన యందే హృదయం అన్న పేరుతో స్ఫురత్ స్వరూపంలో ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు దొరికాడా మరి దేవుడు? వీడు దేవుడు అని మిగతావన్నీ దేవుళ్ళని అనుకోవడం నిజ దేవుణ్ణి గుర్తించిన వారి వెతుకులాటలే.
వాళ్ళు అంతే కదమ్మా. నీడలనే పట్టుకు వేలాడుతున్నారు తప్ప నిజం దగ్గరికి రావడం లేదు. పైన తెలిపిన విధంగా ఈశ్వరుని ప్రథమ నామమైనటువంటి నేను అనే నామంతో ఆ సద్వస్తువు యొక్క భావరూపమే ఉన్నాను అని ఎప్పుడు అనవరతం ప్రకాశిస్తూనే ఉండడం చేత ఉన్నాను కూడా ఈశ్వరుని ప్రథమ నామమే. నేను ఆయన నామమే. అవునా? అవునమ్మా. నేను అన్న నామంతో సద్వస్తువు యొక్క భావరూపం ఏమిటి అంటే ఆ నేను యొక్క భావరూపం ఏంటి? ఉన్నాను అని ఎప్పుడు సదా అనవరతం వెలుగుతూ ఉండడం చేత ఉన్నాను అన్నది కూడా ఈశ్వరుని ప్రథమ నామమే. నేను ఉన్నాను, నేను ఉన్నాను, అది ఈశ్వరుని మంత్రము, ఈశ్వరుని నామము. కానీ మనకేమో నేను వాణిని, నేను రోహిణిని, అలా ఉన్నాం మనం. ఎంత 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 సూక్ష్మ తేడా ఉందమ్మా, ఎంత సూక్ష్మ తేడా ఉందమ్మా. మరి తగిలించుకుని అయిపోతుంది వేలాడుతున్నాము. ఖచ్చితంగా ఏ తగిలింపులు లేకుండానే నేను ప్రకాశిస్తూ ఉన్నాను. స్ఫూర్తిగా ఎంత ప్రకాశిస్తుందో దాన్ని మర్చిపోయి నేనుతో కలిసి. కాబట్టి తలపులు లేని హృదయంలో వెలుగుతున్న భగవంతుని సహస్రనామాల్లో భగవంతుని నిజస్థితికి సహజంగా అమరినటువంటి ఈ నేను అనే దివ్య నామంలాగా ఏ నామము అంత చక్కగా అమరలేదు. ఏ నామాలు చెప్పినా ఏవో పొగడతల్లాగే ఉన్నాయి తప్ప ఆయనకి తగినట్లుగా ఏవీ లేవు. సహస్ర కోటి నామాలు చెప్పినా సరే ఒక్క తలంపులు లేని హృదయంలో వెలుగుతున్న పరమాత్మని సహస్రనామాల్లో భగవంతుడి నిజస్థితిని సహజంగా అమిరిపోయినది ఏమిటంటే నేను అనే దివ్య నామమే. దానికిలాగా ఏ నామము అంత చక్కగా అమిరి ఉండలేదు. హిబ్రూ భాషలో భగవంతుని నామమైన జెహోవా అనే పేరు కూడా ఈ భావాన్ని సూచిస్తుందట. జెహోవా అంటే నేను, నేను అని స్ఫురించేదాన్ని జెహోవా అంటారు హిబ్రూ భాషలో. అహం అహం అంటారు సంస్కృతంలో, నేను నేనంటే తెలుగులో. అవునా? మై మై అంటారు హిందూలో. ఏదన్నా నేనే, అదే భగవంతుని నిజమైన నామము. నేను ఉన్నాకనే సహస్ర కోటి నామాలు. ఏది ఉండడం వల్ల సహస్ర కోటి నామాలు ఉన్నాయో అదే నేను. ఇప్పుడు ఎవరు నేనంటే అన్నీ ఉండడానికి ఆధారమైనది అదే నేను. ఆ నేను నువ్వు, నేను. భగవంతుని దివ్యనామాలన్నిటిలో నేను నేను అన్నదే అంతర్ముఖమైన వారికి అహంకారం నశించిన హృదయ ఆకాశంలో నిండిన మౌన పరావాక్కుగా స్ఫురించి ఘోషిస్తోంది. ఎవరైతే భగవంతుని దివ్య నామాలు ఎన్నో ఎన్నో ఉండొచ్చు, అన్నిటిలోనూ కూడా నేను నేను అన్నదే అంతర్ముఖమైన వారికి అహంకారం అనే నేను నశించిన హృదయాకాశంలోనే ఆ మౌన పరావాక్కు స్ఫురిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఆ మౌన పరావాక్కును గుర్తించలేరు. మన గోల్లో పడిపోయి అది ఏమైపోయింది, మన గోల్ దాన్ని కమ్మేసింది. నేను అలాగా, నేను ఇలాగా, నేను అప్పుడు చెప్పా, నేను ఇలా చేస్తా, అలాగే ఇలాగ అలా అనుకుంటూ లేచింది. మొదలు నిద్రపోయే వరకు అదే సొద సొద సొద. మళ్ళీ లేచావా మళ్ళీ అంటే ఈ గోళలో అంతర్ముఖం ఎవరా నేను ప్రశ్నించని వారికి ఆ పరావాకు యొక్క ఆ పరమ మౌనం కొంచెం కూడా అర్థం కాదు, అనుభవానికి రాదు. అది వస్తే తప్ప జన్మ బంధాలు పోవు. అంతే కదమ్మా. నేను నేను అనే అహం స్ఫురణనే పరావాక్కని,
శ్రీ భగవాను ఈ వచనంలో చక్కగా చెప్తారు. అదే పరావాక్. భగవాన్ రచించిన 12వ వచనం 706వ వచనం ముందు ఇక్కడ మనం సమన్వయించుకోవాలి. 706వ వచనం ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి. తన సూక్ష్మమైన లోదృష్టి అయినటువంటి మనోమౌనంతో నేను అని ఉదయించే స్థలం ఏదా అని వెతికితే, అలా హృదయంలో మునగలేకపోతే వాళ్ళు మంత్రజపం చేయాలి. చేసినప్పుడు మంత్రనాదం ఎక్కడ పుడుతుందా అని చూస్తే అది ఇది ఒకటే అని చెప్పారు కదా. అలా భగవంతుని దివ్యనామాలన్నిట్లో నేను నేను అని అన్నదే అంతర్ముఖులైన వారికి అహంకారం నశించిన హృదయాకాశంలో నిండిపోయి ఉన్న మౌనమనే పరావాక్కు. మౌనమే అక్కడ స్ఫురత్ ఒక్కటే ఉంటుంది అంతే. అది స్ఫురించి ఘోషిస్తోంది ఉన్నాను 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 అని. అది అంతర్దృష్టిలో వెళ్ళి ఇవన్నీ మనోమౌనం గనక సాధిస్తే, మనలో ఈ చెత్త గోల చేయడం మానేస్తే అదే మౌనం. ఆ మనోమౌనంతో ఉన్న వారికే ఆ అంతర్గతంగా స్ఫురిస్తున్న అస్ఫుర స్వరూపమైన పరమాత్మ అనుభవానికి వస్తాడు. నేనైన అహం స్ఫురణనే పరావాక్యని భగవాన్ అంటున్నారు. అంతర్ముఖమైన మనస్సుతో నేను నేను అని ఆ దివ్య నామాన్నే విడవకుండా భావించినా కూడా అంతర్ముఖమై మనస్సుతో ఇంక ఏది చెయ్యకుండా ఒక్క నేను అన్న స్ఫురతుతోటే ఉన్నా కూడా అహంకారం సమూలంగా నశించేట్టు దాని ఉత్పత్తి స్థానంలో సాధకుడిని చేర్చి తరింప చేస్తుంది. ఎందుకంటే నేనుగా ఉంటున్నాడు తప్ప మేనుగా ఉండడం లేదుగా. నేనన్న స్మరణలో నేను మేనన్న స్మరణ ఓడిపోతుంది. అవునా? అవునమ్మా. అప్పుడు అహంకారం సమూలంగా నశించేటట్టు దాని ఉత్పత్తి స్థానంలో సాధకుడిని చేర్చి తరింప చేస్తుంది. నేను మేనన్న స్మరణే కదా మనకి బంధహేతు అవుతోంది. అందుచేత నువ్వు ఆ మూలంలో మౌనంగా నిలిచి ఉండలేకపోతే అని కాసేపు ఆగి మళ్ళీ నేను ఆగి ఉండగలిగిన సేపు ఆగడం, ఆగలేక నేను మాత్రమే అనుకోవడం, మళ్ళీ ఉన్నంతసేపు ఉండడం. అలా ఉన్నా కూడా నేను మేనన్న ఈ అజ్ఞాన భావన రాలిపోయి నేను అఖండ ప్రకాశమైన నేనుగా మిగులుతుంది అని చెప్తున్నారు. సులభం కూడా ఇది. నేను నేను అని భావిస్తూ ఉన్నా కూడా అక్కడికే చేరుస్తుంది అని నేను ఎవరు అన్న గ్రంథంలో బోధయ్యే వచనం. నేను ఎవరని ప్రశ్నిస్తే నేను ఉండదు, ఒక స్ఫురణ ఉంటుంది. అవునా? ఆ స్థితిలో నిలిచి ఉండకపోతే కేవలం నేను అని ఒకసారి అనుకుని ఉండు. మళ్ళీ ఉండలేకపోతే మళ్ళీ నేను అని మాత్రమే అనుకో. నేను వదిలేసావా నేనే కూర్చుంటుంది నీ ఇష్టం. దేహాత్మ బుద్ధి అయిన అహంకారం గుణరూపాలు కలిగిందిగా ఉండడం చేత ఈ అహంకారం గుణాలతోటి రూపాలతోటి పట్టుకుని ఉంటుంది. ఈ రూపం గుణాలు జన్మ వాసనలు కూడి ఉండడం చేత ఇది ఏమిటా అని బాగా పరిశీలిస్తే నేను అని ప్రతి ఒక్కరూ చెప్పే మాటలకి ఆ దేహాత్మ బుద్ధికి అధిష్టానమైన ఆత్మయే సరైన అర్థం. అర్థమైందా? దేహాత్మ బుద్ధి అయిన ఈ సంసారం గుణరూపాలు కలిగింది ఉంది. ఇప్పుడు మన నేను గుణంతో రూపంతో కలిసి ఉంది కదా, ఉందా? దాన్ని ఎవరాయిదని పరిశీలిస్తే నేను అని ప్రతి ఒక్కరు మాట చెప్తారు. అంటారా? ముందు నేనన్నా కానీ బాగుంటానా? ప్రతి ఒక్కరు ఆ మాటే కదా చెప్తారు. అవునమ్మా. చెప్పే మాటకి అర్థం ఏమిటంటే ఆ దేహాత్మ బుద్ధికి అధిష్టానమైన ఆత్మయే నేను. నేను ఉన్నాకనే వాణి, నేను ఉన్నాకనే ఎల్లమ్మ, నేను ఉన్నాకనే ఎవరో. నేను విడిచి ఏదీ లేదు. ఆ నేనే ఆత్మ, అదే నీ నిజస్వరూపము. నన్ను విడిచి ఏదీ లేదు, ఉన్నది నేనే అని అర్థం అవుతుంది. అప్పుడు వస్తువు అవుతుంది, అదే సద్వస్తువు అవుతుందని తెలుసుకో.
నేను ఇప్పుడు సద్వస్తువు కదూ. ఉహు. అయితే జ్ఞానం తెలిస్తే నేనంటే పరబ్రహ్మమే, ఇంక చెప్పక్కర్లా. అవునమ్మా. అంతే అమ్మా. కానీ నేనంటే వాణిని చేస్తున్నాను కదా, మరి ఉన్నానా అని. నేను తెలియనంత వరకు అమ్మా. నేను అంటే తెలియదు. పరబ్రహ్మ అంతే అని ఉంటూ ఉంటూ ఉండలేకపోతే మళ్ళీ నేను అని ఆగితే పరబ్రహ్మ. ఇప్పుడు అన్నా పరబ్రహ్మే నేను అనుకోకపోతే. ఉమ్. ఉండుట ఉన్నానని అనుట, అన్నా పరబ్రహ్మే అనుకోపోయినా పరబ్రహ్మే. ఆ నేను మేనుగా జారనివ్వకూడదని. ఉమ్. కాబట్టి ఉపదేశాలు 21వ శ్లోకం కూడా ఇక్కడ మనం సమన్వయం చేసి చెప్పుకోవాలి. ఇదం అహం పద అభిక్యమన్వహం అహమి లీనకే ప్యలయ సత్తయ. ఎప్పుడు ఈ నేను లయించిపోయిందో ఆ సత్తంతా తొలగిపోతుంది. సత్తే నేనుగా మిగులుతుంది. అవునా? ఇంకా కొంచెం వచ్చి అని చెప్పారు, విగ్రహేంద్రియ అంటే దేహం నేను కాదని. ప్రాణధీతమః, ఈ శరీరం అనే విగ్రహము, ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి. తమః నేనన్న అజ్ఞానం. ప్రాణధీతమః నాహం ఏక సత్, ఏకమైన స్ఫురత్ నేనే నేను. తజ్జడం, మిగతావన్నీ జడాలు, అసత్యాలే. నేను అంటే స్వరస్వరూపాన్ని అని ఉండాలి. ఉండలేకపోతే నేను అని ఊరుకో. అంతర్ముఖం చేయించేస్తున్నారమ్మా మీరు ఈ రోజు లెసన్. ఉండలేకపోతే ఒక్కసారి అనుకుని చాలా అద్భుతంగా ఉంది తల్లి. దానివల్ల కూడా ఈ దేహాత్మ భావన రాలిపోతుంది అని చెప్పారమ్మా. అర్థమవుతుందా మరి? బాగా అమ్మా. ఇంకా భక్తి, చాలా 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 అద్భుతంగా ఉందమ్మా. భక్తి గురించి చెప్తున్నారు. నీవు అనబడు త్వం పదార్థానికి అర్థమైన అహంకార రూప నిజానికి లేనివాడే అయిన శూన్యుడే అయిన తనని తత్పదమై ప్రకాశించు సదాశివమైన జ్ఞానస్వరూపంలో శాంతరూపమైన ఉన్నాను అనే పదం యొక్క అనుభవంతో ఎవడు నాశనం అవుతున్నాడో ఆ ధీర పురుషుడే శ్రేష్ఠుడు. నేను చెప్పిందే ఇదంతా కూడా. ఏది అంటే నేను ఉన్నాను. అవునా? ఆ తర్వాత కదా నేను లోకము వచ్చేది. అవునమ్మా. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నువ్వు అని చెప్పారు. నువ్వంటే ఎవరి మట్టుకు వాడు నేను అనబడేటువంటి ఆ పదార్థానికి నేను అంటే అర్థం అహంకార రూపమైన ఈ దేహం తాను కాని తనను తత్ ఆ పరమాత్మ ప్రకాశమైన సదాశివుడే నేను అన్న జ్ఞాన రూపంలో తెలుసుకుని ఉన్నాను అని ఆ పదం యొక్క అనుభవంతో ఎవడైతే నేను మేనన్న భావన తొలగించుకుంటాడో వాడే ధీరుడు. ఆ ధీరత్వం లేక వెంటనే ఈ అహంకారం, నేను దేహమన్న భావం ఈడ్చేస్తుంది నిన్ను. వాడు ధీరుడై దేహానికి, లోకానికి, ఇంద్రియాలకి లొంగిపోతున్నాడు. వాడే నేను దగ్గర నిలబడి ఉండగలిగిన వాడే ధీరుడు. నేను నుంచి కొంచెం మేనులోకి జారిన వాడు ఎంత గొప్పవాడేటి వాడే అధముడు. వాడెప్పటికీ గొప్పవాడు కాలేడు. బుద్ధితో పొందలేని శాంతి అనబడే సాగరంలో నీటి బుడగలాగా కనబడే తలపులమయమైన ఈ అహంకారము దాని అసత్య రూపాన్ని చంపే ధీరుడే గొప్పడు. బుద్ధిలో పొందలేని శాంతి. బుద్ధితో ఎలా పొందగలవు? దానిలో నేను, నాది అనేటువంటి వాసనతో కూడున్నావు. పొందలేని శాంతి అనబడే సాగరంలో ఒక నేను అంటూ నీటి బుడగలాగా కనబడే
ఈ తలంపుల మయమైన ఈ అహంకారం చూసావా, నేను అని పుట్టి అనేక తలంపుల మయమే ఉంది నీటిలో ఏర్పడిన బుడగలాగా. ఆ అహంకారాన్ని, దాని అసత్య రూపాన్ని, ఇది అనిత్యం, అసుఖం, లోకం. అవునా? అవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్ క్షరం. ఈ తెలియబడే శరీరములన్నీ కూడా అసత్యాలు, బుడగ వంటివి, నశించేవి. అవునా? ఒక అనంతమే శాంతి సాగరంలో నేను అని ఒక బుడగలాగా లేచి కనబడే ఈ తలంపుల మయమైన ఈ అహంకారాన్ని, దాని అసత్య స్వరూపాన్ని చంపే ధీరుడే గొప్ప భక్తుడు. నేను కాదు అని ఉన్నవాడే భక్తుడు. తన నిజస్వరూపానికి అంకితమై ఉన్నవాడు అనమాట. వాడే నిజమైన భక్తుడు. భక్తి మార్గంలో పరిపక్వ మనస్సుతో భక్తి రసాన్ని పరిపూర్ణంగా గ్రోలగలిగిన వారు ఆ భక్తికి ప్రతిఫలంగా అమృతమయమైన ఆ భక్తిని ఆశిస్తారు. భక్తి మార్గంలో పరిపక్వమైన మనసుతో భక్తి సారాన్ని, రసాన్ని పూర్తిగా పొందిన వారు, భక్తి అంటే అర్పణ, నేను అన్న అహంకారాన్ని తన నిజస్వరూపానికి సమర్పించుకోవడం. అప్పుడున్నటువంటి ఆనందాన్ని కురోలిన వారు ఆ భక్తికి ప్రతిఫలంగా ఆ ఆనందాన్నే మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు తప్ప ఇక దాని నుంచి జారి ఈ మాయలో పడాలనుకోరు. ఉత్తమ భక్తులు తమ భక్తికి ప్రతిఫలంగా సిద్ధులు గాని ఇహపర సుఖాలను గాని కోరుకోరు. భక్తి యొక్క మహాభాగ్యాన్నే కోరతారు. ఆ పరమాత్మకు అంకితమై ఆయనలో ఐక్యమై ఉండడాన్ని కోరుకుంటారు. దానికై భగవంతుని ప్రార్థిస్తారు కూడాను. భగవాన్ రచించిన అరుణాచల నవమణివాన్లో 7వ పద్య భావాన్ని ఇక్కడ మనకు ఉపదేశించారు. 7వ పద్యంలో ఆ భావాన్ని భగవంతునికి అంకితమైపోయి ఉన్నవారిక భగవంతుని అంకితమవడంలో ఉన్న ఆనందాన్ని కోరతారు తప్ప క్షణికమైన ఈ శరీరం వల్ల వచ్చే ఇంద్రియ సుఖాన్ని కలలో కూడా వారు కోరరు. కోరతారు దానికి అంకితం అవ్వడం వాళ్ళ కదా ఇవన్నీ. అహంకారం విరుసుతాను, ఇదిగో మన అహంకారం పొగరు, చొరవదనం చొచ్చుకుపోయి వచ్చేయడం, మింగేయడం. ఎప్పుడైతే ఈ అహంకారం యొక్క దురుసుదనం నశించి ఊరక ఉండే స్థితే ఆ మౌనమే ముక్తి. ఇంకా ఊరికొరికే నేనని లేచి రాకుండా మౌనంగా ఉండే స్థితే ముక్తి. ఆ మౌనం నుంచి జారితే కలిగేది పెద్ద కీడు, చిన్న కీడు కాదు. ఇంకా ఎంత విభక్తి, ఆ పరమాత్మ నుంచి వేరుపడిపోతావు, మళ్ళీ ఎక్కడ పోతావో తెలియదు. కానీ తాము మనస్తరంగాల రూపంలో ఎగియకుండా, మనస్సులో ఆలోచనల రూపంలో ఎగిరిపడి నేనిలాగా అనుకోకుండా స్థిరమై ఆ మౌనంలోనే మాటికి లీనమై ఉండడమే నిజమైన శివభక్తి. అదే సత్యమని తెలుసుకో. ఇంకా ఎంత చెప్పినా నేనని అనుకోకుండా ఉన్నప్పుడు ఏది స్వరత్ రూపమై ఉందో దాన్ని అంటి పెట్టుకుని ఉండడమే. అంతకంటే ఏది చేసినా నీకు మోక్షం అన్నది రాదు, శాంతి సుఖాలు లేవు. ఏది చెయ్యాలో చెప్పారు, ఏది చేస్తే పాడైపోతున్నావో చెప్పారు. నువ్వు చెయ్యాలి అన్నదాన్ని ఎలా చెయ్యాలో చెప్పారు, చేసి చూపించారు, అనుభవానికి ఇచ్చారు. ఇంకా నిలిచి ఉండడం నీ సంస్కారం. అంతేనమ్మా, అంతే. సరే, మేము రేపు చెప్పుకుందామా? అలాగే.